తనుజ గారికి చాలా చాలా ఫేవరెటిజం జరుగుతుంది. ప్రతి వీకెండ్ తనుజ గారే కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్తారు. డెమోన్ పవన్ ఏదో ఇండికేషన్ ఇచ్చాడు కాబట్టి కళ్యాణ్ బర్నీ అని చెప్పేశాడో కెప్టెన్సీ టాస్క్ లో అంటున్నారు కానీ అట్టర్ నాన్ సెన్స్ అండి. ఆ వీడియో తీసుకెళ్లి తనుజకు చూపించడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పీకు హెయిర్ సాక్రిఫైస్ చేసిందండి. హెయిర్ రావడానికి టైం పడుతుంది. దట్ ఈస్ సాక్రిఫైస్. ఇమ్ము కెప్టెన్సీ సాక్రిఫైస్ చేశాడు అంటే ఆ వీక్ ఇమ్యూనిటీ సాక్రిఫైస్ చేశాడు. ఒకవేళ ఆ వీక్ నామినేషన్స్ నుండి వెళ్ళిపోయి ఉంటే అరే నేను కెప్టెన్ అయినా సరే సాక్రిఫైస్ చేశాను కాబట్టి ఈ వీక్ వెళ్ళిపోయాడు అని చెప్పి ఒక వస్తుంది. దట్ ఈస్ సాక్రిఫైస్. తనుజ గారు కాఫీ సాక్రిఫైస్ చేశారండి. సరే కాఫీ అంత అటాచ్మెంట్ కదా, బట్ కాఫీ ఏమైనా తాగకుండా ఉన్నారా? ఇప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అప్పుడు కాఫీలు ఇస్తూనే ఉన్నారు. అదేం సాక్రిఫైస్ నాకు అర్థం కావట్లేదు. తనుజ వెళ్లి ఇమాన్యుల్ ని నేను అమ్మాయి కదా నాకు కెప్టెన్సీ ఇచ్చే అనే మాట మెయిన్ ఎపిసోడ్ లో ఎందుకు వెయ్యలేదు? తనుజ బ్యాడ్ అవుతుందనా? సంచాలక్ గా నేను కరెక్ట్ చేసిన సరే, నేను ఫస్ట్ సంజనా గారు అని చెప్పినా సరే తర్వాత ప్రియాయే బజర్ నొక్కింది కదా అని చెప్పి నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా. నాకు పనిష్మెంట్ ఇచ్చారు. నువ్వు 2 days 3 days అదే దిక్కుమాల ఫ్రాక్ వేసుకుని ఉంచుకున్నా. రీతుకి తప్పు చేసిందని చెప్పి కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ తిరిగి పెట్టారు. బట్ తనుజ గారికి కళ్ళెదురుగా అదంతా తప్పు పైన సంచాలక్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్ అని చెప్పి గోల్డెన్ బజర్ అనే ఆపర్చునిటీ తీసుకెళ్లి తనుజ గారు చేతిలో పెట్టారు. సంచాలక్ గా కరెక్ట్ చేసిన నాకు పనిష్మెంట్, సంచాలక్ గా తప్పుగా తనుజ విన్ అయితే గోల్డెన్ బజర్.